హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీఏ నాగార్జున గారున్నారు. ఈయన చాలా పెద్ద పొలిటికల్ అనలిస్ట్. మీరందరూ చూసే ఉంటారు సార్‌ని. సార్‌ని అడిగేసి నేను తిరుపతి వివాదంలో తిరుపతి లడ్డూ పైన సుప్రీం కోర్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దానిపైన సార్ గారిని అడిగి నెక్స్ట్ సుప్రీం కోర్ట్ చేసిన ఆ స్టేట్మెంట్ పైన చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ వైడ్‌గా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అన్నది కూడా మనం నాగార్జున గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే వెంకటేష్. ఐ థింక్ అది ఫస్ట్ టైం చేస్తున్నట్టున్నాం మనం. అవును సార్. చైతన్య వాడు అవును సార్. చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నట్టున్నాం అవును సార్. మనం. అవును సార్. నేను మీతో కాంటాక్ట్ అవ్వడం ఫస్ట్ టైము. ఆ, సరే. నిన్న ఏదైతే సుప్రీం కోర్ట్ మనకి స్టేట్మెంట్ ఇచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ప్రూఫ్స్ లేకుండా మాట్లాడారు అని చెప్పేసి అన్న దానిపైన మీరేమంటారు? అనడానికంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒకే ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి పళ్ళు రాలిపోయినట్టు, చెంప చెడ్డు అనిపించినట్టు, నడ్డి నడుము విరిచేసినట్టు జరిగినటువంటి సంభాషణ. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినటువంటిది కేవలం ప్రశ్నల వర్షం మాత్రమే కురిపించారు కానీ జడ్జిమెంట్ కాదు. చాలా టీవీ ఛానల్స్ లో చూసాను, సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు అని. అవును సార్. జడ్జిమెంట్ కాదు, ఇది పాయింట్ నెంబర్ 1. ఎస్ సార్. పెట్టుకోండి, జడ్జిమెంట్ కాదు. వాదోపవాదనలు విన్నారు. అవును. సుబ్రహ్మణ్య స్వామి గారు 23వ తారీఖు, పోయిన నెల 23వ తారీఖు ఫైల్ చేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసుని ఆధారంగా తీసుకొని చేసినట్టుగా నాకు కనపడుతుంది. ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చేశారు అంటే, భారత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టిటిడి వాళ్ళకి నోటీసులు ఇచ్చాడన్నమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. అవును సార్. వీళ్ళ ముగ్గురు డిపెండెంట్, వాళ్ళ ముగ్గురికి కూడాను నోటీసెస్ అనేది సర్వ్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం హియరింగ్ వస్తుంది అని ఆయన చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి గారికి నాకు కూడా మంచి ఫ్రెండ్. ఆయన కేసు టేకప్ చేశాడంటే వాళ్ళు రాలిపోతాయి, ఒక రేంజ్ లో ఉంటారు. సూపర్ సార్. తోటైనా పెట్టుకోవచ్చు కానీ సుబ్రహ్మణ్య స్వామితో పెట్టుకోవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ పెట్టుకోక ఆయనతో పెట్టుకున్నాం. 18వ తారీఖు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, 20వ తారీఖు టిటిడి చైర్మన్ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత వితిన్ 5 days లోనే ఆయన ఫైల్ చేశాడు. అవును సార్. 65 పేజీల రిపోర్ట్, 65 పేజీల పిల్లర్, పైనుంచి కింద వరకు చదివాను. లాస్ట్ లో ఏమి ఇచ్చాడంటే ఆయన ఆధార్ కార్డు ఇచ్చాడు. ఓకే. నువ్వు ఎవడవయ్యా అని అడుగుతారుగా, అందుకని ఆధార్ కార్డు ఇచ్చాడు. ఓకే. అందులో ఆయన ఒక రాజ్యసభ ఎంపీగా సార్, ఆయన కూడా ఆధార్ కార్డు మాజీ రాజ్యసభ ఎంపీగా సార్. 6 సార్లు ఎంపీ, 84 సంవత్సరాలు పెద్ద మనిషి. 26 సంవత్సరాల్లోనే హార్వర్డ్ నుంచి ఎకనామిక్స్ లో పిహెచ్డి తీసుకున్నాడు. లాలో మంచి తిట్ట. ఓకే సార్. ఆయన గురించి కన్నా చెప్పుకుంటే కొన్ని గంటలు చెప్పుకోవచ్చు అనుకో. ఎనీహౌ దాన్ని కాసేపు తీసి పక్కన పెడదాం. ఇంతకుముందు నీకు చెప్పాను కాబట్టి జనాలకు క్లారిటీ ఉంది. ఈవెన్ ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ ఛానల్ ఉంది కదా రాధాకృష్ణ గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆయన ఇట్లాంటి పనికిమాలిన పని చేశాడు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కేసు ఫైల్ చేసిన తర్వాత 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చేశాడు ఆయన. అది కూడా ఇప్పుడు ఫైనలైజ్ కావాలి. ఎనీహౌ ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వివాదాన్ని చూస్తే ఫైనల్ గా జడ్జిమెంట్ కాదు, కేవలము మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. మరి ఆ ప్రశ్నలు ఏమిటి? సిట్టు ఎందుకు వేశారు? ఇది ఒక ప్రశ్న. ఎందుకు వేశారు? అవును సార్, వినపడుతుంది సార్. అదొక ప్రశ్న. సిట్టు ఎందుకు వేశారు? మొదటి ప్రశ్న. అవును సార్. పబ్లిక్ డొమైన్ లో విషయం ఏంటో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా మాట్లాడారు? రెండవ ప్రశ్న. మీరు చెప్పినటువంటి దానికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పినటువంటి దానికి ఎక్కడా పొంతన లేదు, దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. విషయ పరిజ్ఞానము లేకుండా, కూలంకుషంగా పరిశీలించకుండా అలా మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమో 10 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు పంపించేశాము, ఎవరైతే సప్లై చేశారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము, బ్లాక్ లిస్ట్ లో పెట్టాము, లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. అవును. మీరు మాత్రము
నెయ్యి కలిసిపోయింది, లడ్డూల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పారు. మీరు లడ్డూను ఎప్పుడైనా పరీక్షలకు పంపించారా? మెయిన్ పాయింట్ సార్, అడిగారు. ఇదే మెయిన్ పాయింట్. దానికి సమాధానం లేదు. అవును, ఎన్డీడీబీ ల్యాబ్కి మాత్రమే పంపించారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఒక్క రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని మీరు 116 కోట్ల భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలని ఎలా దెబ్బతీశారు చూడండి, ఎలా దెబ్బతీశారో మీరు. రెండవ రిపోర్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. అవును, మీకు ఈ విధంగా అనుమానం వచ్చినప్పుడు, రిపోర్ట్ వచ్చినప్పుడు ఇంకొకరి చేత ఎందుకు టెస్ట్ చేయించలేదు? టెస్ట్ చేయించారు, ఇంకొకరు కూడా టెస్ట్ చేయించారు. అవును, అది కూడా అడిగారు సుప్రీంకోర్టు. మరి రెండోసారి టెస్ట్ చేయించాలి కదా. అవును సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అవును, ఏదో గుండెలో కొంచెం మంటగా ఉందండి అని వెళ్ళాము. ఆయన ఏమన్నాడంటే, మీకు గుండె నొప్పి, గుండె ఇది రావడానికి అవకాశం ఉంటుందండి, అవును, మీరు స్టంట్ వేయించుకోండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోండి అని చెప్పాడు. అనుకుందాం కాసేపు. అవును సార్, మనం రెండో ఒపీనియన్ కోసం వెళ్తామా లేదా? వెళ్తాం కామన్ సార్, సెన్స్ కదా. వెళ్తాం. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళలేదు? హైదరాబాద్ లోనే నీకు 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. అవును సార్, నేషనల్ ఫుడ్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉంది. అవును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీ ఉంది. ఉన్నాయి. అదే విధంగా మైసూరులో 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చక్కటి ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చి టెస్టులు చేయించుకోవాలంటే స్టాండర్డ్స్ నిర్ధారించుకొని పోతారు. అవును, వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేషన్, సిఎంఎం లెవెల్ సర్టిఫికేషన్ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. సిఎఫ్ఆర్ 400 కిలోమీటర్ల దూరంలో ఉండే దానికి పంపించకుండా, 450 కిలోమీటర్ల దూరంలో ఉండే హైదరాబాద్కి పంపించకుండా ఎక్కడికో గుజరాత్ ఎందుకు పంపించారు అని కూడా అడిగారు సుప్రీంకోర్టు వాళ్ళు. పాపం ఈ లోద్రా అనేటువంటి వ్యక్తి పాపం చంద్రబాబు నాయుడు కేసులు టేకప్ చేసినప్పుడల్లా పప్పులో కాలేటట్టు. 371 స్కిల్ స్కామ్ కు సంబంధించిన కేసులు ఆంధ్రప్రదేశ్ లో అసలు కేసే కొట్టేయండి అనేసి అంటే చూశారు లేకపో అన్నారు లోద్రా గారు. ఓకే సార్. సుప్రీంకోర్టు కనుక వెళ్తే 17A అనేటువంటిది నీకు అప్లై కాదు పో అన్నారు. వాళ్ళు రాలిపోయినాయి. ఇప్పుడు అదే లుద్రా గారు కూడా మళ్ళీ ఈ కేసులో కూడా వచ్చారు. ఓకే. కేంద్ర ప్రభుత్వం తరఫునేమో తుషార్ గారు వచ్చారు. ఓకే. ఆయనేమో నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ తోటి వస్తాను అని చెప్పారు. మామూలుగా సుప్రీంకోర్టులో అయితే ఏం చేస్తారంటే కేసు అనేటువంటిది 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. అవును సార్. తుషార్ గారు మార్నింగ్ రావడానికి కుదరదండి అంటే మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేశారు. మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేసి ఐ థింక్ గంటన్నర దాకా గట్టి వాదనలు జరిగాయి. భగవంతుడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారో ఇలాంటి పని చెయ్యవద్దు అని కూడా చెప్పారు. నెయ్యిని మాత్రమే ఎందుకు టెస్ట్ చేస్తున్నారు, మిగిలినటువంటి వాటిని ఎందుకు పరీక్షలకు పంపించలేదు, ఇది కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ప్రశ్నించారు. ఎప్పుడైనా మీరు లడ్డుని క్వాలిటీ తగ్గింది అని అనుకున్నప్పుడు గతంలో ఎప్పుడైనా పరీక్షలకు పంపించారా అని అడిగారు. సమాధానం లేదు. నెయ్యి ఒక్కదాన్నే ఎందుకు పంపించారు, సమాధానం లేదు. వేరే వాటిని పంపించారా, సమాధానం లేదు. ఈ రాజకీయ లబ్ధి కోసము ఈ లడ్డు వ్యవహారాన్ని రాజకీయ పరం ఎందుకు చేస్తున్నారు, సమాధానం లేదు. మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు, సమాధానం లేదు. మీరు చెప్పింది ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పింది ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి, సమాధానం లేదు. ఎప్పుడో జూలై 23వ తారీఖు మీ చేతిలోకి రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 23వ తారీఖు దాకా మీరు దాని మీద ఎందుకు ఊరుకున్నారో సమాధానం లేదు. ఇన్ని ప్రశ్నలు అడిగినా గానీ ఒక్కదానికి కూడాను సమాధానం లేదు. అల్టిమేట్ గా రేపు గురువారం 3వ తారీఖు మళ్ళీ రండి అన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ 3వ తారీఖు జడ్జిమెంట్ వస్తుందేమో చూడాలి. ఓకే సార్. ఇది లడ్డు వ్యవహారానికి సంబంధించి. ఇప్పుడు ఈ విషయం పై తెలియాలి అంటే సార్, నేను 40 years ఇండస్ట్రీ, పెద్ద పోటుగాడిని, మనగాడిని, ప్రపంచం అంతా తిరిగాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఇస్రో వాళ్ళకి చంద్రయాన్ 3ని ఎలా ల్యాండ్ చేయించాలో నేనే చెప్పాను, సత్యా నాదెళ్ళని నువ్వు కంప్యూటర్ నేర్చుకోవయ్యా నేనే చెప్పాను అని ఇంత చేటు డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడికి కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండదా?
మామూలుగా ఆలోచిద్దాం. మనం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాడిని మనం అడగకూడదు. కానీ ఓటు వేసినటువంటి సామాన్య మానవుడిగా ఓటు వేసినటువంటి ఆ పదవిలో కూర్చోబెట్టిన వాటికి నాకు సర్వ హక్కులు ఉంటాయి. ఉన్నాయి సార్ ఖచ్చితంగా. అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అవును. ఒకటికి 2 సార్లు ఆలోచించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చేస్తావా? అది పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు పైన 40 years ఇండస్ట్రీ అంటావు, హైటెక్ బాబుని అంటావు, లోటెక్ బాబుని అంటావు, అమరావతిలో ఒలింపిక్స్ పెడితే గెలిచినటువంటి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానని దిక్కుమాల స్టేట్మెంట్ ఇస్తావు. 1200 కిలోమీటర్ల స్పీడ్ తో పోయేటువంటి ట్యూబ్ రైలు అమెరికాలోనే ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లో ఉంటే విజయవాడ నుంచి అమరావతికి 22 కిలోమీటర్లు చేస్తానంటావు. ఇలాంటి పనికిమాలి అన్ని ఎన్నో చెప్తూ ఉంటావు. ఆయనకి సరే ఇంకా పేర్లు కనుక చూస్తే జంప్ జిలానీ బాబు అని, ఆయారాం గయారాం బాబు అని, అబద్ధాల బాబు అని, హైటెక్ బాబు అని, లోటెక్ బాబు అని, పుష్కరాల బాబు అని రకరకాల పేర్లు ఉంటాయి. 40 years ఇండస్ట్రీ, 4 times చీఫ్ మినిస్టర్. ఇప్పుడు కూడా నువ్వు చీఫ్ మినిస్టర్వే, అపోజిషన్ పార్టీలో కూడా ఉన్నావు. 74 సంవత్సరాల వయసు. మరి మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుతూ అదే మరి 2 నెలలు మీ దగ్గరే ఉంది రిపోర్టు. అదే సార్ జూలై 27 వ్యవహారం తెలుస్తుంది. 2 నెలలు టైం ఉంది. 1-4 సార్లు ఆలోచించుకొని చెప్పదు. నిజం కలిపేశారు, లడ్డు తయారు చేసేశారు, జనాలకు ఇచ్చేశారు, వాళ్ళు తినేశారు అనేసి అంటే ఏ బేసిస్ లో చెప్పావు నువ్వు? దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయా అని సుప్రీంకోర్టు వాళ్ళు అడిగింది. సాక్ష్యాధారాలు ఉన్నాయా? లడ్డును ఎప్పుడన్నా పరీక్షించారా? ఈ రెండింటికి సమాధానం లేదు. అడిగినటువంటి ప్రశ్నలకి దేనికి సమాధానం లేదు. సిట్టు ఎందుకు వేశావో సమాధానం లేదు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో చేసినటువంటి 5వ పెద్ద బ్లండర్ అన్నమాట. 5వ పెద్ద బ్లండర్. మరి 5వ పెద్ద బ్లండర్ అంటున్నారండి నాగార్జున రెడ్డి గారు. మరి మిగిలిన 4 ఏందని ఇమ్మీడియట్ గా ప్రశ్నలు వస్తాయా లేదా? వస్తాయి సార్. మరి ఆ 4 ఏంటి? కొంచెం మా షార్ట్ ఫామ్ లో చెప్పేసాను మా వ్యూవర్స్ కి. కొంచెం ఆ 4 ఏంటంటే, తాను ముఖ్యమంత్రి కావడానికి కోసమని ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిసి అధికారం లాక్కోవడం అనేది మొట్టమొదటి. ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు ఫిబ్రవరి 18, 20, 2014 సంవత్సరంలో ప్రత్యేక హోదాని గురించి వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ పార్లమెంట్ లో చెప్పినప్పటికీ, మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఇస్తాము అని రాజ్యసభ సాక్షిగా చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని వదులుకోవడం అనేటువంటిది 2వ బిగ్గెస్ట్ బ్లండరు. తెలుగు జాతికి ద్రోహం చేసినట్లు లెక్క. ఇప్పటికీ కూడా మనకి చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు చాలా ఛాన్స్ ఉన్నా కానీ వదులుకున్నారు. ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నా అన్నారు, వదులుకుంటున్నారు. మరి 3వది ఏంటి? ప్యాకేజీకి ఒప్పుకోవడం అనేది 3వ పెద్ద తప్పు. చక్కటి అవకాశం వస్తే చక్కగా బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ ని కట్టుకోవడానికి అవకాశం నీకు ఇస్తే అమరావతిని నెత్తికెత్తుకోవడం అనేటువంటిది 4వ తప్పు. అవును సార్. ఇంత చేటు మొన్న వరదల్లో కూడా జరిగినప్పటికీ కూడా అమరావతి మునగలేదు, మునిగింది అన్నటువంటి వాడిని అక్కడే పాతేస్తాను అనడం ఇంకా పెద్ద తప్పు కదా. అవును సార్. 40 years ఇండస్ట్రీ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అవును సార్. 116 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశావు. పెట్టుకోక శ్రీనివాసుడితో పెట్టుకున్నావు. అవును సార్. ఆ శ్రీనివాసుడు అనేటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి చేత పెళ్లి వేయించాడు. అదే సార్. సుబ్రహ్మణ్య స్వామి కేసు టేకప్ చేశాడంటే ఎవడైనా జైలుకు పోవాల్సిందే. ఓకే. జైలు పోయింది, రాజా పోయాడు. మరి హెరాల్డ్ కేసు అనేటువంటిది ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది. ఆమె ఉంది కదా, ఇంకొక ఆమె ఎవరు జైలకి చాలా క్లోజ్ గా ఉంటది, పేరేందో టక్కున గుర్తు రావట్లేదు. ఆమె జైలుకి పోయి బయటకు వచ్చింది. అవును. ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలులో అన్నా ఉంటారు. అవును సార్. చంద్రబాబు పరిస్థితి కూడా అదే కాబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ వైడ్ గా ఇది ఏమైనా ఇంపాక్ట్ నెగిటివిటీ వస్తుందంట సార్ ఈ విషయం పైన? ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది నెగిటివిటీ, ఇప్పుడు రావడం ఏంది ప్రత్యేకంగా? ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు వేసిన ప్రశ్నలకి దేనికి సమాధానం చెప్పలేకపోయేసరికి ఇంతకుముందు కాస్త కోస్తో కొంచెం ఇండియా టుడే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో సపోర్ట్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ చూపించి అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది అని మొత్తం కొట్టుకుపోయినాయి. అవును సార్.
మన అమెరికాలో వచ్చిన తుఫాన్ దెబ్బకి ఫ్లారిడా స్టేట్ ఎట్లయితే పుట్టుకుపోయిందో విలవిల్లాడిపోయిందో, అవును సార్. మనం వచ్చినటువంటి తుఫాను దెబ్బకి బుడమేరు పొంగి ఎలా జరిగిందో అవును సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే. అవును. ఏమీ మాట్లాడడానికి వీళ్ళు ఒక్క ప్రశ్న కూడా సరైన సమాధానం లేదయ్యా. అవును సార్. ప్రశ్నల వర్షం కురిపించారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇంత తొందరగా కేసును టేకప్ చేసి ఎస్ సార్. ఇంత సుదీర్ఘమైనటువంటి వాదనలు చేసినటువంటి మొట్టమొదటి సందర్భం ఇది. అవును సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు మళ్ళీ గురువారం రోజు కూడాను ఇలాగే జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ జడ్జిమెంట్ వచ్చినా వస్తుంది. ఇంత తొందరగా కేసును టేకప్ చేసి ఎస్ సార్. ఇంత సుదీర్ఘమైనటువంటి వాదనలు చేసినటువంటి మొట్టమొదటి సందర్భం ఇది. అవును సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు మళ్ళీ గురువారం రోజు కూడాను ఇలాగే జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ జడ్జిమెంట్ వచ్చినా వస్తుంది. మరి గురువారం రోజు ఏమైనా ప్రూఫ్లు సబ్మిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా వీళ్ళ దగ్గర? ఆల్రెడీ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేశారుగా, పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కదా అని ఆయన సుప్రీంకోర్టు వాళ్ళేగా చెప్తున్నారు. ఎస్ సార్. దీనికి మళ్ళీ ఇంకా ప్రూఫ్లు ఎందుకు, సిట్ ఎందుకు, ఎంక్వైరీ ఎందుకు? పబ్లిక్ డొమైన్ లో ఆల్రెడీ ఉన్నాయి. అనుకూలత లేదు. ఇద్దరు ఒకే మాట చెప్పలేదు. అవును. మీరు ఒకటి చెప్పారు, ఆయన ఒకటి చెప్పారు, పబ్లిక్ లోకి రిలీజ్ చేశారు. అవును. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా, అవును, రెండవసారి వేరే వాళ్ళ దగ్గర పరీక్ష చేయించకుండా అవును, ఎలా చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు మీరు అని డైరెక్ట్ గానే అడిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు, ఆయన పెట్టుకున్న లాయర్ని అడిగారు. లూత్రా గారు వేరే ఆయన ఉన్నాడు, ఐ థింక్ హరీష్ సాల్వే అనుకుంటాను పెట్టినట్టు. అవును, గవాయి గారు కూడా ఏమి సామాన్యమైన మానవుడు కాదు, చాలా చక్కటి జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన. ఎస్ సార్. అవును సార్. ఏంటంటే మనకి తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. అవును సార్. తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. మీకంటే ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు, పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు, అవును సార్. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చాలా దారుణమైన స్టేట్మెంట్ కదా ఇది. అవును సార్. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు సార్ ఇట్లా ఆయన ప్రాయశ్చిత దీక్షను చేస్తున్నారు? ఆయన కూడా చూడవాలి కదా సార్. ఆయన మీద నమ్మకం పెట్టుకో. మాట చెప్పారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇంకొక ప్రశ్న కూడా వేశారు. దీన్ని రాజకీయ అడ్వాంటేజ్ కింద ఎలా ఉపయోగించుకుంటున్నారు మీరు ఆలోచించుకోండి. దేవుడికి రాజకీయాన్ని అంటగట్టకండి అని కూడా చెప్పారు. అవును సార్. ఆయన వచ్చి మీకు కోపం రాదా, మీరు బయటికి రారా, హిందువులు కాదా, అది ఇది అంటున్నారు. ఓ ఎవడో తెలిసినోడో తెలియనోడో అంటే పర్వాలేదు. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గాని, ఈ రెడ్డ పుస్తకం లోకేష్ గాని ఇద్దరు కూడాను హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ కంటే తక్కువ. ఓకే. ఈయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. అవును సార్. మా నాన్నగారు చుట్ట వెలిగించుకోవడానికి దేవుడి దగ్గర పెట్టిన దీపం దగ్గర వెలిగించుకుంటాడని ఆయనే చెప్తాడు. దేవుడి మీద నమ్మకం లేదు అని ఆయనే అంటాడు. నా కూతురు క్రిస్టియన్ నా కూతురు క్రిస్టియన్ అంటాడు. మళ్ళీ సనాతన ధర్మాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. ఎట్లా పొంతన కుదురుతుంది చెప్పు. సరే తీసేయి, ఆయన ఏదో ఇలాంటివన్నీ కూడా చాలా మాట్లాడుతుంటాడు. సంగతి సమాచారం గతంలో కూడా చాలా మాట్లాడాడు, తీసేయి, పెద్దగా పట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు అనేసి అంటే ఇంకా ఆయన అంతా రెడ్ పుస్తకంలో రాసుకుంటానంటాడు. మరి వెంకటేశ్వర స్వామి పేరు కూడా రెడ్ పుస్తకంలో రాశాడమ్మ. నీ సంగతి కూడా తెలుస్తానంటాడు మన వెంకటేశ్వర స్వామిని. అసలు ఆయన జోలికి వెళ్తే ఎట్లా సార్? ఇగో మనము ఏ దాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. అవును సార్. ఎన్డీటీవీ వాళ్ళ సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా చాలా క్లియర్ గా నేను ఇంత ముందు చేసిన వీడియోలో వివరించాను. ఆ లింక్స్ కూడా పంపిస్తాను, పెట్టు. ఓకే సార్. ఎన్డీటీవీ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. అవును సార్. అది ఎప్పుడో 40 సంవత్సరాల కింద పెట్టారు, గుజరాత్ లో ఉంది. ఎస్ సార్. నెహ్రూ గారు వైట్ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ పాలు, పాడి, పంట అన్నమాట, అందులో పాల పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కోసం అని చెప్పి సహకార రంగంలో పెట్టినటువంటిది అమూల్. దానికి సంబంధించినటువంటిది ఎన్డీటీవీ. అవును సార్. ఈ ఎన్డీటీవీ కింద ఉండేటువంటిది మదర్ డైరీ. అవును. ఆ మదర్ డైరీ కింద ఉండేటువంటిది ఎన్డిఎస్ అనే ఇంకో సంస్థ. ఆ ఎన్డిఎస్ అనేటువంటి సంస్థ కింద 6 కంపెనీలు ఉన్నాయి. ఈ 6 కంపెనీలు ఏం చేస్తాయి అనేసి అంటే పాలు సేకరిస్తాయి. పాలు సేకరించి అది మదర్ డైరీ వాళ్ళకి అమ్ముతాయి. అవును సార్. ఆ మదర్ డైరీ వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి అందులో నుంచి వెన్నపూస ఇదిగో ఇలాంటివన్నీ కూడాను తీసి ఆ మిగిలిన పాలనే అమ్ముతాడు, దీన్ని అమ్ముతారు. అవును. వాళ్ళు బ్రాండ్ నేమ్ వేసుకొని అమ్ముతారు. అవును సార్. కానీ మదర్ డైరీ వాడు అమ్మడు. ఓకే.
ఏ పాల కంపెనీలు 6 కంపెనీల దగ్గర అయితే పాలు సేకరించారో ఆ కంపెనీ వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మీరే అమ్మండి బాబు అంటాడు. ఓకే. ఇది ఒక పెద్ద కుంభకోణం. అవును సార్. అన్ని కంపెనీలకు కలిపితే ఇంచుమించుగా 2,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది సంవత్సరానికి. ఇది ఒక పెద్ద కుంభకోణం. అవును. అలా డీప్ గా వెళితే నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక పెద్ద కుంభకోణం. ఇలాంటి కుంభకోణాలు చేసేటువంటి ఎన్డీటీవీ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? సరే వెళ్తే వెళ్ళావు, నీకు అనుమానం వచ్చింది, నువ్వేమో నెయ్యి వాడేశారు, కలిపేశారు, లడ్డు తయారు చేశారు, జనాలు ఫోన్ చేశారు, అది అపవిత్రం అయిపోయిందని చంద్రబాబు నాయుడు అంటాడు. సనాతన ధర్మం అనేమో పవన్ కళ్యాణ్ గారు. మన పవన్ కళ్యాణ్ అంటాడు. లోకేష్ బాబు ఏమో కాదు 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 అది తిప్పి పంపించేశారని చెప్పి ఆయన అంటాడు. అసలు చంద్రబాబు మధ్యలో ఈవో వచ్చేది ఇది రిపోర్ట్ లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయి అవును. అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఏమో పంది కొవ్వు ఉంది, గైడ్ద కొవ్వు ఉంది, చేప నూనె ఉంది, అది కలిపేశారని కూడా చెప్పాడు ఆయన. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా, ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి 74 ఏళ్ల పెద్ద మనిషివి నువ్వు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి ఎట్లా చెప్తావయ్యా నువ్వు? ఏ ఆధారంగా చెప్తావు నువ్వు అని అడిగారు. సమాధానం లేదు. సుప్రీంకోర్టు వాళ్ళు వేసిన ప్రశ్నలకి దేనికి సమాధానం లేదు. ఎవడన్నాడు చెప్తాడా? బుద్ధి బుర్ర ఉన్నటువంటి వాడు, నీతి నిజాయితీ న్యాయము ధర్మము సనాతన ధర్మము దేవుడి మీద భక్తి దేవుడి మీద నమ్మకము ఉండేటువంటి వాడు ఎవడన్నా ఆ విధంగా చెప్తాడా పబ్లిక్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు? లేదు సార్. ఈవో గారు చెప్పినటువంటి ఏందో వినాలి కదా. అవును సార్. అందుకని సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే దీని వెనక పొలిటికల్ వెండెట్టా ఉంది అనేటువంటి మాట వాళ్ళు అనలేదు. కానీ దేవుణ్ణి రాజకీయాలకి అంటగట్టకండి గారు ఆయన పిల్లులో ఏదైతే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అని రాశాడో, ఈ పిల్లు వేయడానికి గ్రౌండ్స్ ఏమిటి అని రాశాడో సుప్రీంకోర్టు వాళ్ళు కరెక్ట్ గా అదే అడిగారు. అవును సార్. పళ్ళు రాలిపోయినాయి, ఎస్ సార్. చెంప చెల్లుమన్నది, నట్టి నడుము ఇరిగిపోయాయి. అవును. దేశవ్యాప్తంగా కాదు, నేషనల్ ఛానల్స్ కాదు, లోకల్ ఛానల్స్ లా కాదు, ఎవరికి సమాధానం చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అది 40 years ఇండస్ట్రీ అంటే. జగన్మోహన్ రెడ్డి మీద నీకు కనుక కోపము, కక్ష, ఆవేశము, ద్వేషము, పగ, ఇంకోటి ఉంటే ఇంకో రకంగా తెచ్చుకో. 116 కోట్ల హిందువులను ఎందుకు లాగావు నువ్వు మధ్యలోకి? పెట్టుకోక సుబ్రహ్మణ్య స్వామితో ఎందుకు పెట్టుకున్నావు? 7 కొండల వెంకటేశ్వర స్వామి ఎందుకు పెట్టుకున్నావు? తప్పు కదా ఇది. ఇంతకంటే మాదర్శక పని ఇంకొకటి ఉంటుందా? నిష్పక్షపాతంగా చెప్పాలి. నీ పేరు కూడా వెంకటేశ్వర. అవును సార్. వెంకటేశ్వర చేసుకొని చెప్పు. అవును సార్. అసలు ఉండదు సార్. అదే బాధ. మేము చాలా ఎఫెక్ట్ అయిపోయాను. రెగ్యులర్ గా నేను విజిట్ చేస్తుంటాను తిరుపతి. ఈ ఇయర్ లో కూడా ఆల్రెడీ 4 times వెళ్ళాము. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని తిరిగి వచ్చేటప్పుడు దర్శనానికి వెళితే, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను, నాకు ఈసారి దర్శనం దొరకలేదు, నువ్వు పిలిస్తేనే వస్తానని చెప్పి ఆయనతో పంతం పట్టుకుంటాను. కరెక్ట్ గా 6 నెలల్లో ఎంత దివ్యమైన దర్శనము అంటే, మొట్టమొదటిసారి అంత దివ్యమైనటువంటి దర్శనము. చక్కగా నన్ను కూడాను టెంపుల్లో చాలా మంది గుర్తుపడతారు కాబట్టి మీరు పక్కన నిలబడండి సార్, 2 నిమిషాలు స్వామిని చూడండి, పెద్ద రెస్ట్ లేదులే అన్న. పైనుంచి కింద వరకు అపాదమస్తకం చూసాను. 9.5 అడుగులు ఎత్తుంటది ఆ విగ్రహం తెలిసిన. అంటే పైన కిరీటం ఉంటది. ఒక చెయ్యేమో ఇలా కిందకు ఉంటుంది, ఇంకో ఇలా ఉంటుంది. అవును సార్. అక్కడ స్వామివారిని అపాదమస్తకం చూశాను. అది మరి అది సార్ స్వామి తగ్గుకుంటే రమ్మంటేనే నీకు అవకాశం. అవును సార్. అవును సార్. దొరకదు. నిజం సార్, ఆ మాట నిజం. ఇది నా అనుభవం. నాకు అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు అదే అనుభవం. నా రంగు చూస్తే అసలు నువ్వు 6 నెలలు నేను రాని పొమ్మన్నారు. అసలు తర్వాత వాళ్ళేమో ఇచ్చి మర్యాద ఇచ్చారు, చక్కగా చూపించారు, నేల మాడిగలతో సహా చూపించారు. చక్కగాను నాకు కూడాను పైన ఏదో వస్త్రం ఏదో కప్పుతారు కదా పైపెంచినండి, ఆ పైపెంచి కప్పారు, చేతులు ఇట్లా పట్టుకోమన్నారు, చేతులు పట్టుకున్నాను, ప్రసాదాలు కూడా ఇచ్చి పంపించారు. దాని మీద కూడా వీడియోలు చేశాను. ఒక్కొక్క వీడియో 10 లక్షల మంది 20 లక్షల మంది చూశారు. ఆ లింక్స్ కూడా పంపిస్తాను, అవి కూడా పెట్టు. తిరుపతి వాడు ఇవ్వండి సార్. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి బిల్లు ఆయన ఎప్పుడైతే ఫైల్ చేశాడో 23వ తారీఖు సెప్టెంబర్ 11:30 సుప్రీంకోర్టులో ఫైల్ చేశాడు. ఆ కాపీ ఏందనేది 2 గంటలకి నాకు ఇమ్మీడియట్ గా మొత్తం పైనుంచి కింద వరకు జనరలైజ్ చేసి చెప్పాను. పళ్ళు రాలిపోతారా బాబు ఈ దెబ్బకి. అవును సార్. లోకేష్ బాబు అనేటువంటి విషయాన్ని పట్టించుకోవాలి, పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాల్ని అసలు పట్టించుకోవాలి. ఆయన ఏదో అంటాడు, కాళ్ళు ఎరగదీస్తాను, ఒంగో పెడతాను, తంతాను.
తల నరుకుతాను, వెంట్రుకలు కట్ చేస్తాను, గోకిస్తాను, నాలుగుతో నాకిస్తాను, ఇవన్నీ ఎలక్షన్ల ముందు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు 21కి 21 గెలిచావు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యావు, పద్ధతిగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడతారు. ఎస్ సార్. తిరుపతిలో అపచారం జరిగింది, సంప్రోక్షణ చేయాలని చెప్పి ఒక పక్క నువ్వు చెప్తా, చంద్రబాబు నాయుడు చెప్తా, వాళ్ళు చెప్తా, ఈయనేదా మిట్టు కొడుగుతాడు, దుర్గమ్మ టెంపుల్లో మిట్టు కొడుగుతాడు ఏంటి? అదే సార్, ప్రూఫ్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి లోపలేయాలి. అవును సార్. మెట్లు కడగడం కూడాను ఎప్పుడు కూడాను ఏం చేస్తారంటే పైనుంచి కింద గడిచి కింద గడుగుతారు. ఎస్ సార్. ఈయన కింద నుంచి పైకి గడుగుతాడు. కెమెరామెన్ ఈయనకి తెలియకపోతే తెలిసిపోయింది. అక్కడ ఉండేవాళ్ళన్నా చెప్పాలి కదా, మెట్లు కడగడం అంటే పైనుంచి కింద కడగాలంటే అది నార్మల్ గా లేడీస్ చేసేటువంటి పని, ముత్తైదువులు చేసేటువంటి పని అని చెప్పాలి. అక్కడ ఉండేవాళ్ళు అంతా ఏంటంటే షో ఆఫ్ బిజినెస్ అనమాట. నేను ఏదో చేశాను అని చెప్పి అనిపించుకోవడానికి. ఎస్ సార్. ఆ కూతురేమో క్రిస్టియన్ అప్ప, ఆ కూతురు క్రిస్టియన్ అప్ప అంటాడు. మంచిదే, నీకు ఇష్టమైంది అది. నేను బ్యాప్టిజం పుచ్చుకున్నానబ్బా, రైట్, నీకు ఇష్టమైంది, నువ్వు పుచ్చుకున్నావు. మరి ఇప్పుడు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావేంటి నువ్వు? ఎస్ అసలు సార్. మాట్లాడే అధికారం నీకు ఉందా? నీకు లేదు. అసలు ఫస్ట్ నువ్వు హిందువా క్రిస్టియన్వా చెప్పాయా ముందు? అది క్లారిటీ ఇవ్వాలి సార్. మరి అదైనా క్లారిటీ ఇవ్వాలి కదా. అవును సార్. నీ కూతురు క్రిస్టియను, నీ భార్య కూడాను క్రిస్టియనే, మరి నీ సంగతి ఏమిటి? అంటే వాళ్ళిద్దరిది క్రిస్టియానిటీ ఉందేమోనండి, నేను హిందువునే అంటే చెప్పు, నువ్వు అదే ధైర్యంగా. లేదు, ఆయన ఫస్ట్ అదే భీమవరంలో కూడా. దేవుడే లేడంటాడు. అవును సార్. దేవుడే లేడంటాడు. దేవుడు ఉన్నాడు అనేటువంటిది ఒక పెద్ద భ్రమ అంటాడు. అవును సార్. పని బాట లేనోడు చెప్పేటువంటి మాటలు అంటాడు. అవును సార్. మా నాన్నగారు దేవుడి దగ్గర పెట్టిన దీపానికి చుట్టెలిగించుకున్నాడు అంటాడు. ఒకదానికి ఏమన్నా సంబంధం ఉంటాయా? లేదు సార్. గట్టిగా కనుక మాట్లాడితే ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అద్దాలు పగలగొడతారు, టైర్లు కోస్తారు, బెదిరింపులు చేస్తారు, ఇలాంటి పనికి మాలిన బీభత్సమైన కార్యక్రమాలని చేస్తారు. ఎస్ సార్. సబ్జెక్ట్ మాట్లాడాలి. సినిమా యాక్టర్ ఆయన గౌరవించవచ్చు, ఒక సినిమా యాక్టర్ గా గౌరవించవచ్చు. ఇలాంటి విషయాల్లో నేను గాని నువ్వు గాని ఎవరు చెప్పినా మనం అంతా కూడాను కొంచెం మాత్రమే తెలుసు, ఇంత మాత్రమే తెలుసు మనకు. ఎస్ సార్. సనాతన ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు చెప్తే అది మనం పాటించాలి. అవును సార్. పీఠాధిపతులు చెప్తే పాటించాలి. శాస్త్రాల్లోనూ దాంట్లోనూ వేదాల్లోనూ ఉన్నటువంటి దాని గురించి మనకి తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తారు కాబట్టి మనం వినాలి. అవును సార్. వెంకటేశ్వర స్వామిని గురించి ఫస్ట్ టైము ఋగ్వేదంలో చెప్పారు, ఋగ్వేదంలో, తర్వాత పురాణంలో దాంట్లో దీంట్లో చెప్పారు. అదే విధంగా గరుడ పురాణంలో కూడా ప్రస్తాపన చెప్పారు. గరుడ పురాణంలో ఈ ప్రస్తాపన చెప్తూ శిక్షలు ఏమిటో కూడా చెప్పారు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసినటువంటి ఈ మాదర్ చేతి పనికి ఇది లడ్డుకు సంబంధించిన వారం కదా. ఎస్ సార్. దాని ప్రకారం వాళ్ళకి పడేటువంటి శిక్షలు ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేస్తారన్నది వదిలేయి. కుంభీపాకము అనేది అంటే నూనెలో వేయిస్తారా సార్? అంతేగా, నూనెలో వేయించడం మన సినిమాలో చూసాంగా. సార్, అపరిచితుడి సినిమాలో చూడలేదా? చూసాను. మరి అదే కుంభీపాకము అంటే సరే, రేపు 3వ తారీఖు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేటువంటి మన ఊహాగానాలే గాని ఇంకా సంధించవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అల్టిమేట్ గా జడ్జిమెంట్ అనేటువంటిది, ఫైనల్ జడ్జిమెంట్ ఒక 20 పేజీల, 30 పేజీల, 40 పేజీల అనేది గురువారం వస్తుందా రాదా అనేది కూడా మనకు తెలియదు. కానీ కేసు తీవ్రతను పట్టి చూస్తే, జరిగినటువంటి దిక్కుమాలిన పనిని చూస్తే ఇది ఎంత దూరం పోతుంది అనేసి అంటే, మిస్టర్ చంద్రబాబు నాయుడు, బికాస్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై యూ, డెరిగేటివ్ స్టేట్మెంట్స్ మేడ్ బై యూ, యు ఆర్ అన్ఫిట్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని జడ్జిమెంట్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా? నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారా సార్? ఇలాంటి విషయంలోనే జడ్జిమెంట్ ఇచ్చారు. కొంచెం నేను లోపలికి వెళ్ళి చూస్తే మన ఈ మధ్య దొరికింది నాకు. ఎవడు అతీతుడు కాడో, ఎవరిని కూడాను ఆ తిరుమల వెంకటేశ్వరుడు వదిలిపెట్టడో, ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో, చేయదలుచుకున్నాడో అది సుప్రీంకోర్టు జడ్జెస్ ద్వారా చేయిస్తాడో. భారత రాజ్యాంగం ఉంది కదా, భారత రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం మనం పోవాలి. అవును, ఆయన ఏదైతే చేయదలుచుకున్నాడో జడ్జి చార్జ్ చేయిస్తాడు. అందుకని కదా ప్రశ్న వర్షం గుర్తించాడుగా. అవును సార్. ఎవరు కూడా పెట్టుకోకూడదు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏదో బదనామం చేద్దాము, ఆయన మీద ఏదో బురద చల్లుదామని చూశారు.
వీళ్ళు తీసుకున్న గొంతులో వీళ్ళే పడుతున్నారు. ఆ బురద ఏదో వాళ్ళకే తగిలింది. అవును. నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే గుట్ట కాల్చి అవతల మీద వేస్తారు, వాళ్ళు కింద మీద పడుతుంటారు. అవును. ఈసారి ఏమైందంటే ఆ గుట్ట కాల్చి అవతల మీదకి వేయకపోతే అది ఈయన మీద పడదు. అవును సార్. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అవును సార్. ఏమంటుందంటే ఇది పోయి తన్నించుకునే వ్యవహారం అయింది. అవును సార్. ఆయన గొయ్యి ఆయనే తీసుకున్నాడు. అవును సార్. రేపు వచ్చే జడ్జిమెంట్ చాలా క్లారిటీగానే ఉంటది. అది ఓకే. నువ్వు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడివి. ఒక్క 6 సంవత్సరాల పాటు నువ్వు ఎలక్షన్ లో కూడా కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అర్హులేనా సార్? దెబ్బతీసావో, ఉమ్. ద్రోహం చేశావో అని జడ్జిమెంట్ ఇచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అర్హులేనా సార్? ఆయనకు కూడా ఇదే వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి దారుణమైన వ్యాఖ్యలు ఆయన చేయలేదు, కానీ అంతకంటే కొంచెం తక్కువ లెవెల్లోనే చేశాడుగా. ఎస్ సార్. ఆయనకు కూడాను ఇలాంటి శిక్షలే పడతాయి. కాదంటే ఏదంటే కాస్త తక్కువ పడతాయి. అంతే సార్. దీనికి సంబంధించిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా ఇంక్లూడ్ అవుతుంది. నేను సుబ్రహ్మణ్య స్వామి గారికి పంపించాను, ఇది కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని. ఆయన రాసుకునేటప్పుడు ఆయన ఏందో రాసుకున్నాడు. 2MI చెప్పుకున్నాడు, ఆయన చేసిన కేసెస్ ఏంటి చెప్పుకున్నాడు, గ్రౌండ్స్ ఫర్ అప్పీల్ ఏంది రాశాడు. నాకై నేనే వచ్చి నా కేసుని వాదించుకుంటాను, నాకు అవకాశం కల్పించడానికి కూడా రాశాడు. ఆయన లాయర్లు జడ్జిలు ఎవరిని పెట్టుకోడు, ఆయనే వాదించుకుంటాను. ఇప్పటి వరకు ఆయన కేసు ఫైల్ చేసిన కేసెస్ ఏంటి, కేసులకు సంబంధించిన పర్యవసానం ఏంది కూడా రాశాడు ఆయన. 65 పేజీలు అది. సుబ్రహ్మణ్య స్వామి గారు కనుక పట్టించుకున్నాడు అనేసి అంటే మనకు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు అన్న సంగతి చంద్రబాబు నాయుడుకు తెలుసు. వెంకటేశ్వర స్వామికి అల్లుడు అవుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ దాకా రాకపోవచ్చులే అన్న ఉద్దేశంతో చేశాడు. పప్పులో కాలేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేయకూడని తప్పు చేశాడు. అన్ని ఇలాంటివే చేస్తుంటారు. ఇది ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 కొండలు అన్నాడు, 4 కొండలు అన్నాడు, 5 కొండలు అన్నాడు. వాడు పిచ్చుకున్నాడు కాదరా బాబు అని జీవో ఇచ్చాడు. 7 కొండలు. అవును, ఇచ్చారు సార్. 7 కొండల వాడు అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న నానుడు అది. అవును. అలాంటప్పుడు 3 కొండలు 5 కొండలు ఎట్లా టీడీపీ వాడే కేసు పెట్టింది. 2 కొండలు 5 కొండలు. ఆయన కూడా క్రిస్టియన్, ఆయన ఇలా అన్యాయం చేస్తున్నాడు అని రాజశేఖర జీవో ఇచ్చాడు. అవును సార్. జీవో నెంబర్ 746, 747 సైన్ చేయాలి అంట. 40 years ఇండస్ట్రీ అని అదే పని డబ్బా కొట్టుకునే వ్యక్తి 1-2 సార్లు ఆలోచించుకొని చేయదా? ఏదో లోకేష్ అన్నాడు, ఇంకోడు అన్నాడు, TV5 లో మూర్తి చెప్పాడు, లేకపోతే మహా టీవీలో వంశీ చెప్పాడు, ఇంకొకళ్ళు అన్నారు అంటే పర్లేదు. ఈయనకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదా? సారీ టు యూజ్ దిస్ వర్డ్. ముఖ్యమంత్రి స్థాయిలో అలా చెప్తాడా? చెప్పకూడదు కదా. మరి ఏమొస్తుంది అన్నటువంటిది మనం వేచి చూడాలి. గురువారము ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందా రాదా మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద నువ్వు ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయడానికి అనర్హుడివి అంటారా? ఒక 4-5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారా? నువ్వు ముఖ్యమంత్రి కింద పనికిరావు, దిగిపోరా బాబు అంటారా? ఏమంటారనేది మనం చూడాలి. కానీ కేసు చాలా సీరియస్ కేసు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇంత తొందరగా కేసుని టేకప్ చేసి ఇంత గట్టిగా అడగడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు నేను ఇంతవరకు చూడలేదు. నేను 30-35 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇన్కమ్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్, ఈడీ కేసులు అన్ని చూస్తూనే ఉంటాం. మేము కూడా కంపెనీస్ యాక్ట్ కి సంబంధించి చూస్తుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ రేపు గురువారం తోటి దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఎవ్వరు ఏమీ చేయలేరు ఈ విషయం. ఆ 371 కోట్ల రూపాయల కుంభకోణం స్కిల్ స్కామ్ కు సంబంధించింది, 17A కు సంబంధించింది కూడాను త్వరలోనే ఫైనలైజ్ అవుతాయి. ఏదేరు స్కామ్ అనేటువంటిది ఫైనలైజ్ అవుతుంది. బెయిల్ మీద ఉన్నాడు, ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు. ఇంకా దాని మీద రింగ్ రోడ్ అమరావతి మీదకి సంబంధించింది కూడా అవుతుంది. అమరావతికి సంబంధించింది కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది. 240 మంది రైతులకి నోటీసులు ఇచ్చారు, విచారణ జరుగుతుంది. అది కూడా ఫైనలైజ్ అవుతుంది. అదే విధంగా ఈయనకు బాగా సపోర్ట్ చేసేటువంటి ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి 100 కోట్ల రూపాయలు పెనాల్టీ టిటిడికి సంబంధించిందే, అది ఫైనలైజ్ అవుతుంది. రామోజీరావు గారికి సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కేసు, 2600 కోట్ల రూపాయల డిపాజిట్స్ కలెక్షన్ కేసు, ఆయన చనిపోయినప్పుడు కూడా కేసు అయితే ఉంది కాబట్టి అది కూడా ఫైనలైజ్ అవుతుంది. ఇంకోటి ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి గుక్క తిప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇన్ని కేసులు చెప్పాను, పెట్టుకోండి, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను.
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి కేసులో చూపించినటువంటి డాక్యుమెంట్స్ ఎట్సెట్రాలో శిక్ష తప్పదో. ఓకే. ఆయన ఎందుకు డ్రాగాన్ చేశాడంటే 17 సంవత్సరాలు మనిషి చనిపోయిన తర్వాత జైలు శిక్ష ఉంటుందిగా. అవును సార్. ఆ సెక్షన్ కింద ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 45 ఎస్ అంటే ఎస్ ఫర్ శ్రీకాకుళం, దాని కింద 2 సంవత్సరాలు జైలు శిక్ష. అందుకని ఆయన 17 సంవత్సరాలు లాగాడు దాన్ని. ఓకే. చనిపోయాడు కాబట్టి జైలు శిక్ష లేదు, కానీ పెనాల్టీస్. చంద్రబాబు నాయుడు వారు కూడా అంతే, 17A నీకు అప్లై కాదు పోయా బాబు అన్నారంటే అయిపోయాడే అంతే. అందులో 2 జడ్జిల్లో ఆయనేమో మీకు అప్లై కాదు, మీకు దీని కింద రక్షణ లేదు చెప్పేసింది. ఆయన గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదు కదా, అందుకని కదా ప్యాష్ చేయమని అడుగుతున్నారు. పంపలంటూ పోయినే లేదు, ఇప్పుడైనా తీసుకోండి అన్నాడు ఆయన. 2 జడ్జిలు వాళ్ళిద్దరు ఆ రకంగా చెప్పారు. అది ఇప్పుడు చంద్రచూడ్ గారు బెంచ్కి పోయింది. సో ఇట్లా చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులన్నీ చాలా ఉన్నాయి, 17, 18 ఉన్నాయి. ఇది కాకుండా ఫెయిల్యూర్స్, ఈ 100 రోజుల్లో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ ని పక్కదో పట్టించడానికి, ప్రజల యొక్క డిస్కషన్ ని పక్కదో పట్టించడానికి చేసినటువంటి దిక్కుమాలిన పని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని మీద ఏమంటారు మీరు? వస్తున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు అది కూడా మెన్షన్ చేశారు, డైరెక్ట్ నో ఇండైరెక్ట్ నో మెన్షన్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్. అమరావతి మునగలేదు అన్నవాళ్ళని ముంచేస్తానన్నావు, కుదరలేదు. సహాయాలు అంతంత మాత్రమే జరిగినాయి, కుదరలేదు. 3 సిలిండర్లు అన్నావు, ఇయ్యలేదు. ఆర్టీసీ బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ అన్నావు, కుదరలేదు. ఆ దీవెన ఈ దీవెన అన్నావు, ఏదో కుదరలేదు. వీటన్నిటికీ డబ్బులు లేవన్న సంగతి తెలుసు, ఎలక్షన్స్ ముందు నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఓటు కనుక వేసాడంటే మీ భూములు లాగేసుకుంటాడు, ఆయన పేరు మీద లాగేసుకుంటాడు, అమ్మేసుకుంటాడు అని చెప్పావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నడ్డి మీద తన్నంత పని చేశారు, నువ్వు అమలు చేసి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ శ్రీ సర్వే యాక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా సార్, దాని ల్యాండ్ టైటిల్ పేరు మార్చి సార్. ఏం బాబు? ఆంధ్రప్రదేశ్ శ్రీ సర్వే యాక్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసినట్టున్నారు సార్. ఏంటంటే ఇది ఒక్కటే కాకుండా ఈవీఎంల వ్యవహారం కూడా బయటకు వస్తుంది. చంద్రచూడ్ చాలా గట్టిగా తొందరగా వదిలిపెట్టాడు. దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ లో 12.5%, 49 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అదే విధంగా మహారాష్ట్రలో జరిగింది, అదే విధంగా ఒరిస్సాలో జరిగింది. అది కూడా పెద్ద కేసేగా ఇప్పుడు. అని ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే, ఇది ప్రపంచంలో కనుక తెలిసిందంటే ఈవీఎంలను మేనేజ్ చేశారు, ఈవీఎంలలో ప్రోగ్రాం రాయించుకొని చేశారంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పరువు పోతుందేమో అని కొంచెం వెనకాడుతున్నారు. అయినప్పటికీ ఆ ఒంగోలు ఆయన శ్రీనివాస్ చదువుకున్నాడు. ఆయన ఏం చేశారు పాపం, వాళ్ళు చిన్నగా బుద్ధగించారు. మరి ఏమి ప్రలోభాలకు గురి చేశారో తెలియదు. ఇప్పుడు వెళ్ళి ఆయన జనసేనలో జాయిన్. వీళ్ళిద్దరూ ఇలాగే కొట్టుకుంటూ ఉండాలి, మనం సైలెంట్ గా చూస్తూ ఉండాలనేటువంటిది అమిత్ షా గారు మోడీకి మనసులో ఉన్నటువంటి మాట. వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంత ముందు కూడా దేశవ్యాప్తంగా చేశారు. సైలెంట్ గా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫైన్ మార్నింగ్ ఏంటంటే, మీ వల్ల కాదయా నడపడం అనేటువంటిది, మీ ఇద్దరు అక్కడ పక్కన కూర్చోండి, మా వాడిని పెడతాం మేము అక్కడ చీఫ్ మినిస్టర్ గా, మాకు వచ్చింది 8 సీట్లు అయినా కానీ పర్లేదు. లేదా ఆంధ్రప్రదేశ్ లో వ్యవహారాలు సరిగా లేవు, ఆర్థిక పరంగా సరిగా లేదు, చట్టాలనేమో తొంగలో దొక్కేస్తున్నారు, అన్నిటికేమో వ్యతిరేకంగా చేస్తున్నారు, అందుకని రాష్ట్రపతి పాలన పెడతాము అని చెప్పినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని. అదే రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇచ్చినా కానీ నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 116 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు, మీరు ఈ పదవుల్లో ఉండడానికి అనర్హులు అని రేపు జడ్జిమెంట్ చెప్పారనుకో, గవర్నర్ పాలన పెట్టినా కానీ మనం ఏం చేయలేం. చూద్దాం ఏం జరుగుద్దాం. చూద్దాం. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా నీకు? ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమంటారు చెప్పండి సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారా? అది అంత తొందరగా అయ్యే పని కాదు. మోస్ట్ ప్రాబబ్లీ దాన్ని తీసుకెళ్లి సేల్లో పెడతారు. అసలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేయడం ఎందుకయ్యా, అది ఒక పెద్ద కుట్రది. ఈ చంద్రబాబు నాయుడు అని, ఈ పవన్ కళ్యాణ్ చేసిన దిక్కుమాల పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఒకసారి అటు చెప్తారు, ఒకసారి ఇటు చెప్తారు, గోడ మీద పిల్లులాగా గొంతులేస్తుంటారు. అంతా సక్రమంగా జరిగితే నేను పోటుగానే అంటాడు, సక్రమంగా జరగలేదు అనుకోండి అవతల పనికి మళ్ళీ ఉంటాడు. ఇది విడతవచ్చిన బాధ. నిజాన్ని మటుకు వస్తే ఒప్పుకోరాయా, అబద్ధాల మీద బతుకుతారు స్వామి. ప్రజలకు బాగా తెలుసు. ఈవీఎంలలో నీకు రావాల్సిన విధంగా ప్రోగ్రాం రాయించమని గెలిచావు, గెలిచావు నువ్వు, లేకపోతే నువ్వు ఎట గెలుస్తావు?
ప్రజలకు కూడా అందరికి తెలుసు. నాకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, అందరికీ తెలుసు. దాని మీద కూడా నేను చాలా క్లియర్ గా వీడియోలు చేశాను. ప్రోగ్రాములు ఎక్కడ రాయించారు, ఎవరి చేత రాయించారు అనేది కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పాను నేను. ఆ వీడియోస్ కూడా లింక్స్ పెడతాను, అవి కూడా పెట్టు, జనాలకు తెలుసు. ఓకే సార్, చూద్దాం రేపు గురువారం ఏం చెప్తారు. అల్టిమేట్ గా వెయిట్ చేస్తాం సార్. సుప్రీంకోర్టు వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు, ఇది మటుకు నేను చెప్పాను. చాలా గట్టి తీర్పే వస్తుంది, ఇంతవరకు చెప్పాను. నీలం సంజయ్ రెడ్డి గారికి కూడాను పదవిచ్యుతుడు అయ్యాడు ఇట్లాంటి కేసుల్లోనే ఇరుక్కోండి. ఆయన చాలా గొప్ప. వెతుక్కోండి ఒకసారి, వెతుక్కుంటే మీకు గూగుల్లో దొరుకుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కలుస్తాను సార్ మీతో. థ్యాంక్ యూ సార్.